అండి నా పేరు దేవదాస్ అండి. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత ఇది ఈ రకంగా చూపించారు. ఇది విఎంఎల్ తేడా చేశారు అది ఇది అంటున్నారు, అదేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలు ఒక వ్యతిరేకత అప్పుడు టీడీపీ వ్యతిరేకత ఉంది కనుక 140 సీట్ల నుంచి 23 సీట్లకు వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కనబడలేదు ఇప్పుడు దాకా వ్యతిరేకత. ఎందుకు కనబడలేదంటే భయపెట్టరు వాలంటీర్ల ద్వారాగా ఇంకో ధర. జగన్ ఏం చేశాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఒక రౌడీజం తయారు చేసుకున్నాడు. ఆ రాష్ట్రం ఏమైపోయినాడు సంబంధం లేదు. ఆడికి ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడాలి, అదే ఆడు మెయిన్ కాన్సెప్ట్. దాని గురించికే వాలంటీర్లు ఇంకోటి సచివాలయ వ్యవస్థ పర్లేదు, కానీ ఈ వాలంటీర్లు అంగా ఇంకోటంగా పోవేసినాడు. 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, పనికిరాని ఉద్యోగం. డిగ్రీ చదువుతున్నాడు వాలంటీర్గా 5,000 ఉద్యోగం. దేని మనకు వస్తుంది? 5,000 ఒక్క రోజుకి అయిపోతుంది ఈ రోజుల్లో. జగన్ గారు కూడా అప్పుడు మెగా డిఎస్సీ వదులుతున్నారు, అది వదలలేదు. ఒక సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు, అవి కూడా వదలలేదు. కేవలం ఓన్లీ పథకాల మీద ఒకటే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఓడిపోయారు అనుకోవచ్చు. అవునండి, కరెక్టే కదా. అది ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగం కొంచెం కూడా తగ్గలేదు. అలాగని అభివృద్ధి పరంగా ఏమీ లేదు. ఆడు చేసింది ఏంటంటే ఆడు రాష్ట్రంలో ఆడు ప్రభుత్వం నిలబడాలి. రాష్ట్రం ఏమైపోయినాడు సంబంధం లేదు, కుర్రోళ్ళు ఏమైపోయినాడు సంబంధం లేదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కుర్రోళ్ళు గంజాయికి ఇంకో దానికి నిలబడిపడ్డారంటే జగన్ వల్లే. ఓ పని ఉందంటే పనికి పోతాడు, పని లేకపోతే ఏం చేస్తాడు? అంతే కదా. అలాగేంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం అప్పుడే మారిపోయింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన ఏమన్నారో ఫస్ట్ నేను చేసేది లా అండ్ ఆర్డర్ గురించి చేస్తాను. అప్పుడే నేను చెప్పేది ఏంటంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పిఠాపురంలో ఇంద్రానగర్ ఎదురుగుంటా చెరుకుల కాలేజ్ బాందీస వైన్ షాప్ ఉంది. ఇవి ఇక్కడ వైన్ షాప్ ఉంది పుప్పట బస్ స్టాండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి ఈ వైన్ షాపులు ఎక్కడో దూరంగా పెట్టుకుని జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. రెండోది లోకల్లో చాలా ఇబ్బంది అవుతున్నాడు. హాస్పిటల్లోకి వెళ్తున్నారు, లేకపోతే లేడీస్ పార్క్ ఎదురుగుంటా ఉంది, లేడీస్ వస్తున్నారు తాగేసి చాలా భయవచ్చు. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ముందు అమ్మేస్తున్నారు, ముందు తాగిన కూడా పోలీసులు తీసిపోతున్నారు. ఇది పెదలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గంజాయి వల్ల యూత్ శుభ్రం పాడైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి దయించి ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి అభివృద్ధి తర్వాత విషయం, ఇది అయిన తర్వాత అభివృద్ధి ఎలా చేస్తారో ఈ రెండు మాత్రం ఫస్ట్ చేయగలుగుతాం. ఇది మీ మీడియా ముఖంగా గతంలో వీళ్ళు వంగా గీత గారు అదే ఇప్పుడు అలా ఎవరో చేయలేదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రెండు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్ల వల్ల వైన్ షాప్ రోడ్డు మీద పెట్టడం, మళ్ళీ ఆ తాగునూనె తీసుకెళ్ళడం. అదే చెప్పారు కదా, లా అండ్ ఆర్డర్ ప్రకారం నాకు ఎవరైనా తప్పు చేసినట్లు కనిపిస్తుంది, క్షమించాను అని చెప్పేసి కూడా అవునవును, ఇంక్లూడింగ్ ఎంపీనే అన్నాడు, తప్పు చేయకుంటే చొక్కా పట్టుకొని అడిగే అధికారం నాకన్నా మీకే ఎక్కువ ఉంది అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనం చెప్పడం కాదు, చెయ్యాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వైన్ షాపులు ముంచేసి గంజాయి రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా అమ్మేస్తున్నారు కుర్రోళ్ళు తెచ్చి. ఈ రెండు కంట్రోల్ చేస్తే నిజంగా మార్పు అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అది ఇంకొకటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాదంటలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి పక్కన పెడితే ఫస్ట్ చెయ్యాలి కదా. మీ మీడియా ముఖంగా ఇది మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తే చాలా బాగుంటుంది.